హాయ్, మీ పేరు? రూపేష్. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? చాలా బాగా అనిపిస్తుంది. అంటే మీరు అనుకున్న వాళ్ళ కంటెస్టెంట్స్ వచ్చారా? అనుకున్న కంటెస్టెంట్ రాలేదు అక్క. ఎవరు అనుకున్నారు, ఎవరు రాలేదు? దీపు, యూట్యూబర్ దీపు అనుకున్నా, కానీ అన్న రాలే. మిగతా వాళ్ళు వచ్చారు. అంటే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తే ఎలా ఉంటది అనిపిస్తుంది? దీపు అన్న వస్తే బాగుంటుంది. ఆయనకే ఇస్తా ఒకటి ఈసారి అన్న వస్తే. ఓకే, ఇప్పుడు ఉండే వాళ్ళు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది? నిఖిల్. తను మూమెంట్ ఏ టైంలో ఎలా తీసుకోవాలి అంటే తను స్ట్రాంగ్ కాకుండా వీక్ పర్సన్స్ తీసుకున్నాడు. మణికంఠన్ తీసుకున్నాడుగా, తనతో గెలిపిద్దాము, ఆలోచించే మైండ్ ఉంది, అందరి కోసం నుంచుంటాడు. సో అందుకు నిఖిల్ స్ట్రాంగ్ గా. తను నామినేషన్ సిల్లీ రీజన్స్ ఉండవు అక్క, ఏ పాయింట్ ఉంటే అదే పాయింట్ చెప్తారు కాబట్టి నిఖిల్. ప్రోమో చూసారా? నామినేషన్స్ ప్రోమో కొంచెం చూపించాడు అక్క, టీవీలో చూసాను. ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే తెలిసిందే కదా, నామినేషన్ అంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తాము, ఎవరెవరు కొట్టుకుంటారు, ఎవరెవరు తిట్టుకుంటారా అని. అదే వచ్చింది. సోనియా నామినేషన్ మీకు ఎలా అనిపించింది? సోనియా నచ్చలేదు అక్క, ఎందుకంటే నామినేట్ చేశాడని నామినేట్ చేయడం, నేను ప్రతి వీక్ నిన్నే నామినేట్ చేస్తా అన్నది అంత నచ్చలేదు. ఒకసారి నామినేట్ చేస్తే అయిపోయింది, ఇంకోసారి తన రీజన్ చెప్పి చేశాడు మణికంఠ. కానీ నేను నా హార్ట్ బ్రేక్ చేసావు, నేను ప్రతిసారి నేను చేస్తా అంటే నచ్చలా. వెళ్ళిపోతుందిలే సోనియా, వెళ్ళిపోతుంది, ఎంతసేపు ఉంటది. అంటే ఈ వీక్ పంపించేద్దాం అనుకుంటా. నామినేషన్ లో ఉంటారు అనిపిస్తుంది ఆమె. ఏమో తెలియాలి, చూడాలి. ఏమో ఎవరు తెలుసు అక్క, ఇంకా ప్రోమోనే వదిలేడాడు, మొత్తం టీజర్ వదలలే కదా. నైట్ చూస్తా 9:30. ఓకే, ఇప్పుడు సీత నామినేట్ చేసింది కదా ఆదిత్యని, అలాగే ప్రేరణని డామినేట్ చేస్తుంది కాబట్టి నామినేట్ చేశాను అని చెప్పి సీత పాయింట్, అది కరెక్టా రాంగా? డామినేట్ చేయడం అంటే ఏమో వాళ్ళ మంచి కోసం చేస్తే రైట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తెలియదు కదా అక్క, వాళ్ళ ఇష్టం అది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమనిపించింది? అంటే సీత పాయింట్ కరెక్ట్ అనిపించిందా? డామినేట్ చేసిందా యష్మి ఇప్పటి వరకు 2 weeks లో చీఫ్ గా? డామినేట్ అంటే డామినేట్ చేసింది, వాళ్ళు దుబ్బేశారు కదా అక్క కిచెన్ లోంచి, చికెన్ ఇవన్నీ తప్పే కదా, డామినేట్ చేసినట్టే కదా, రైటే, దాంట్లో ఏముంది. ఓకే, ఆదిత్య కూడా నామినేట్ చేశారు కదా, సో ఆ నామినేషన్ ఎలా అనిపించింది సీత? సీత ఆదిత్యది అంటే ఆదిత్య అన్నిట్లో ఉండట్లేదు, అన్నిటికి ముందు రావట్లేదు అని అదే పాయింట్ కామన్ గా ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాము. ఆదిత్య ఏమన్నాడంటే నేను ఏ టీమ్ లో అయితే ఉంటానో అవతల వాళ్ళ టీం ని ఫోకస్ చేస్తాను, వాళ్ళు ఓడిపోవాలి అని చెప్పి అన్నాడు మన ప్రోమోలో చూసినట్లయితే. ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? అంతే కదక్క, ఒక టీం ఉన్నది, నెక్స్ట్ టీం ని ఓడించాలని ఉంటది కదా. ఇప్పుడు 2 teams అంటే నెక్స్ట్ టీం ఓడించాలి కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూ అది రైటేగా.